శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 472 నామము సిద్ధ విద్య. సిద్ధాచ విద్యాచ సిద్ధ విద్య అత ఏవ పంచదక్షః సిద్ధాదిచక్రౌషధో నాస్త్యుక్తం కదిమాతే నిత్యానాం సిద్ధమంత్రోత్వనపేక్షాక్సం కాదేయ ఇతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థం సిద్ధ విద్య సిద్ధమైన విద్యా స్వరూపిణి. సిద్ధిని కలిగించు మంత్రములకు సిద్ధ విద్యులని పేరు. పంచదశి మంత్రము సిద్ధ విద్యలోనిది కావున ఆ మంత్రమునకు సిద్ధారి చక్రమును శోధించనక్కర్లేదు అని కాదిమతమందు చెప్పబడింది. నిత్యలన్యూ సిద్ధమంత్రములే కనుక వాని విషయమందు సిద్ధాది చక్రశోధనము చేయనక్కర్లేదు అని దానిలో కలదు. ఈ మంత్రములకు అంశకాదులు కోరదగినవి లేవు కావున సిద్ధ విద్య అయినది. నిరుపేక్షము ఎప్పుడు అందరికీ సిద్ధమై ఉండునని భావము. ఇది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 4 అక్షరాల నామంతో ఈ అమ్మవారిని నమస్కరించుకోవాలి. సిద్ధ విద్యాయ నమః అని చెప్పి సిద్ధ విద్య అంత సంఖ్యలకు సంబంధించినదిగా ఉంటుంది. క్యా అంటే చెప్పుట, పోల్చి చెప్పుట, వ్యత్యాసమును చెప్పుట మొదలైన అర్థాలున్నాయి. సంఖ్య అంటే చక్కగా చెప్పుట అని అర్థం. ఈ సంఖ్య పదము నుండే సంఖ్యము వచ్చింది. సంఖ్యలు గణిత శాస్త్రానికి సంబంధించినవి. గణిత శాస్త్రాన్ని దివ్యమైన తార్కశాస్త్రము అంటాడు పైథాగరన్ మహాశయుడు. ఇది అపౌరుషేయమైన తర్కము. గ్రంథకర్తత్వము లేకుండా ఈ శాస్త్రాన్ని ఎవరికైనా అందించవచ్చును. అందుచేత ఇది అపౌరుషేయం, దివ్యమైన తర్కం, పొరపాట్లు సరిపోక పోవడాలు లేని సరి అయిన శాస్త్రం, ఎగ్జాక్ట్ సైన్స్. ఇలాంటి గ్రంథాలే వేదాలు. అక్కర్లేని విషయాలు లేకుండా చక్కగా అన్ని రకాల సమన్వయంతో వ్రాయబడిన ఏ గ్రంథమైనా ఏ భాషమైనా వ్రాయబడినా అది వేదమే అవుతుంది. వాక్కు ద్వారా వచ్చే విద్యను అరబ్ దేశస్థులు హీబ్రూ భాషలో కబాలా అంటారు. ఇటువంటి పుస్తకాల్లో దేవుని సందేశాలుంటాయి. వీటిని స్పెల్ అని అంటారు. ఇదే గాస్పెల్ అని తర్వాత మారింది. బ్రూహి అనే సంస్కృత పదానికి చెప్పడం అని అర్థం. ఈ మాటను తారుమారు చేస్తే హిబ్రూ అవుతుంది. అందుకే ఈ హిబ్రూ భాష కుడి నుండి ఎడమ వైపుకు వ్రాయబడి ఉంటుంది. మన భారతీయ భాషలు ఎడమ నుండి కుడికి వ్రాయబడతాయి. ఉపాసన ద్వారా చిత్తశుద్ధిని ప్రసాదింపచేసి శాశ్వత జ్ఞానాన్ని పొందింపచేసే విద్యను సిద్ధ విద్య అంటారు. సిద్ధ విద్య నిండా ఉండే విషయాలన్నీ వేరువేరు వర్గాలుగా వేరువేరు సంఖ్యల్లోనూ రేఖాచిత్రకృతులతోనూ చెప్పబడతాయి. ఈ విద్యా రూపంలో ఉన్న శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ విద్యారూపంలో ఉన్న అమ్మవారి పేరు సిద్ధ విద్య. సిద్ధిని చేకూర్చే విద్య కాబట్టి దీనిని సిద్ధి విద్య అన్నారు. ఈ సిద్ధి విద్యను మూలాధార చక్రాధిష్టాన దేవతగా చెబుతారు. సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి పిండాండంలో మూలాధార చక్రానికి అధిష్టాన దేవత నామము. సిద్ధ విద్యలు 10 ఉంటాయి. వాటి పేర్లు అనుబంధంలో తెలుపబడతాయి. శ్రీమాత్రే నమః. సిద్ధిని కలిగించు మంత్రములకు సిద్ధ విద్యలని పేరు. పంచదశి మంత్రము సిద్ధ విద్యలోనిది కావుననే ఆ మంత్రమునకు సిద్ధారి చక్రమును శోధించనక్కర్లేదు అని ఖాదీ మతమంచు చెప్పబడినది. శ్రీమాత్రే నమః. 473 నామము సిద్ధమాత. సిద్ధమాత మంత్రసిద్ధి గల వారిని తల్లి వలె రక్షించుచున్నది. సిద్ధులను సంరక్షించుచున్నది. 4 అక్షరముల నామము సిద్ధులను రక్షించుచున్నది.
సిద్ధమాత సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచుచున్నది. ఈ సిద్ధమాత అనుగ్రహం వల్లనే మనలో అపారశయ వేద జ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు ప్రచోదితమవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తాయి. మానవ జన్మలో రావాల్సిన మార్పులన్నీ వస్తాయి. తోడు పెట్టిన పాలకుండలాగా ఉంటాయి. మిగతా జన్మలన్నీ తోడుకున్న పాలను మందించగా వెన్న వేరైన మజ్జిగ కుండలాగా ఉంటుంది. మానవ జన్మలోనే సమస్త విజ్ఞానాన్ని హేతుబద్ధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞాన సంబంధమైన కొలతలకు ఏ కొలబద్ద స్కేల్ వాడారన్నది ముఖ్యం కాదు. దేంతో కొలిచిన మనలో ఒక పద్ధతిలోంచి మనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకోగలిగే పట్టిక కన్వర్సేషన్ టేబుల్ ఉండడం ముఖ్యం. విషయాలు ఉండడం వేరు, నమ్మడం వేరు, తెలియడం వేరు. ఈ మూడింటిని ఇస్తుంది సిద్ధమాత. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. కొలతలకు మానములను మార్చుకొనుటకు మనలో సిద్ధంగా ఉండి పనిచేసే శక్తి. సిద్ధులకు తల్లి. పిండాండంలో ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.